జై హింద్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈ వారం రాశిఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే పంచగ్రహ కూటమి ఉంది. మరి ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు, శని మీనరాశిలో ఉండడం, కేతు సింహరాశిలో, ఆ తర్వాత మళ్ళీ మనకి గురుడు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశిలో ఈ ఈ యొక్క గ్రహస్థితులు ఈ రాశుల్లో ఉన్న కారణంగా ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశికి ఏ విధంగా ఫలితాలు ఉంటాయో తెలియజేద్దాం. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా మీరు ఈ వారం కోర్టు సమస్యల్లో కోర్టులకు వెళ్ళడము అలా విధంగా బిజీగా ఉంటారనమాట. అయితే భార్యాభర్తల మధ్య ఈ కొట్లాటలు అనేటటువంటివి ఒక దారికి వస్తాయి. మనస్పర్ధలు ఎలా ఉన్నా కాంప్రమైజ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది వీళ్ళ యొక్క సోదరులు కోర్టుల్లో గెలిచినప్పటికీ కూడా మళ్ళీ కోర్టుల్లో మళ్ళీ తిరిగి పెద్ద పై కోర్టుల్లో వేయడానికి కేసులు అవతల వాళ్ళు రావడం ద్వారా వీళ్ళు వెళ్ళడం, తర్వాత ఉమ్మడి ఆస్తి కాబట్టి మీరు కూడా కోర్టుల చుట్టూ తిరగడము ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే వీటికన్నీ కూడా ఈ వారంలో అందరూ చెడ్డవాళ్లతో మీరు దూరంగా జరిగిపోవడము, ఆ తర్వాత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు సక్సెస్ఫుల్గా సాధించుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం ద్వారా బ్యాడ్ హ్యాబిట్స్కి దూరం అయిపోతారు. దానివల్ల మీ ఆరోగ్యం అనేటటువంటిది బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అలా అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి అందరికీ కూడా పంచమంలో ఉన్నటువంటి రాహు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాల కారణంగా మీకు సంతాన యోగం కలుగుతుంది. స్త్రీ సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మీ పిల్లలు వివాహాల విషయంలో ప్రేమ వివాహాలు ప్రేమించుకొని కొంతమందికి వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళ గురించి ఎక్కువగా మీరు ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మూఢత్వాన్ని వదిలేసి కొంచెం మనం ప్రాక్టికల్గా మనం దైవ సాధన చేసుకోవాలి. ప్రతి విషయం కూడా చాలా ఛాదస్థంగా మనం ఎంతవరకు చేసుకుంటూ వచ్చాం, ఇప్పుడు ఆ ఛాదస్థాన్ని మనం మార్చుకోవాలి అనేటటువంటి ధోరణితో మీరు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి వీటిల్ని మనము పర్సనల్ చార్ట్ చూడడం ద్వారా అప్పుడు బ్రహ్మాండంగా మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఏంటి అనేటటువంటి అప్పుడు అర్థమవుతాయి. కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంజనీర్లు, స్వతంత్ర వృత్తిలో మరి లాయర్లు, వీళ్ళందరూ కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కాస్త మనశ్శాంతి, వర్క్లోడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే యాజమాన్యాలు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారికి మనము రవి చాలా వీక్గా ఉన్నాడు కాబట్టి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా ఈ యొక్క ఆదివారం నాడు దానం చేసుకోవాలి. అలాగే ఆదివారం నాడు మందు కొట్టకుండా, ఎన్వి తినకుండా చక్కగా ఈ ఆదివారం నాడు పసుపు కలర్ పుష్పాలతో, పసుపు ఆ సీజన్లో దొరికేటటువంటి పసుపు రంగు ఫలాలతో మనము నమస్కారం చేసుకోవాలి సూర్యనారాయణమూర్తికి. అలాగే సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. జిల్లేడు పూలతో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో మనం శివుడికి అభిషేకాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.